స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నిజామాబాద్ రైతు మహోత్సవానికి వచ్చినటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఒక హెలికాప్టర్లో వచ్చారు. ఈ హెలికాప్టర్ కూడా నిజామాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో దిగాల్సినటువంటి హెలికాప్టర్ కూడా జీజీ కాలేజ్ మైదానంలో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ప్లేస్లో కూడా దిగడంతో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే హెలికాప్టర్ వచ్చేటప్పుడు ఆ వేగం ఎంత ఉంటుంది, ఆ గాలి స్పీడ్కు కూడా మొత్తం ఎక్కడక్కడ కూడా దుమ్ము ఒకేసారి లేవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాళ్ళు కూడా చెల్లాచెదరైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 150 స్టాల్లో ముందలకున్నటువంటి స్టాళ్ళు కావచ్చు ఆ గాలితో మొత్తం కూడా పడిపోయినటువంటి పరిస్థితి. దీనికి ఏదైతే ఏర్పాటు చేశారో పెద్దగా ఆ ఎంట్రెన్స్ ద్వారం సైతం కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రమాదం కూడా తప్పినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో సైతం కూడా భూభారతి చట్టం అవగాహనకు వెళ్ళినటువంటి శ్రీనివాస్ రెడ్డికి సైతం కూడా ఇట్లాంటి ప్రమాదం కూడా తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కూడా ఏదైతే అక్కడ కలెక్టరేట్ లో ల్యాండ్ కావాల్సినటువంటి హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ కావడము పెద్ద గందరగోళానికి తావిచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులు కావచ్చు చాలా మంది అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒకేసారి గందరగోళంలో అయోమయం పడినటువంటి పరిస్థితి, చాలా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద మొత్తంలో వచ్చినటువంటి ఆ దుమ్ము కావచ్చు ఆ గాలి కావచ్చు వీటన్నిటికీ మొత్తం కూడా పెద్ద మొత్తంలో ఏం జరిగింది అనేసి ఒకేసారి కూడా షాక్ అయినటువంటి పరిస్థితి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అప్పటికప్పుడు కూడా ఏదైతే పైలట్ ఇక్కడ దించడము ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల సైతం కూడా అయోమయానికి గురైనట్టుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ దిగాల్సినటువంటి హెలికాప్టర్ ఇక్కడ దిగడానికి కారణం ఏంటి, ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేసే అవకాశం ఉంది. మరి ఆ మంత్రులు కూడా ముగ్గురు మంత్రులు రావడము ఇక్కడ ఇలాంటి పరిస్థితి రావడము ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరి ఇట్లాంటి ఏర్పాట్లు ఎందుకు జరిగాయి, ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యాయి అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ముగ్గురు మంత్రులు కూడా ఇక్కడ దిగడము ఆ పైలట్ ఇక్కడ దింపడం మొత్తానికి కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సైతం ఆందోళన గురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పొచ్చు. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.